మా పిల్లాడికి అంటే ఒక గ్రాండ్ మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమంటారంటే మా అబ్బాయికి ఆల్రెడీ లేట్ అయింది, ఇప్పుడు 5 years తర్వాత మాట్లాడాడు అంటారు. మిత్స్ అనమాట అండి. సో 5 years తర్వాత మాట్లాడితే పిల్లాడు ఓకే, మాట్లాడలేదంటే ఆల్రెడీ అప్పటికి ఏమవుతుందంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. సో ఎప్పుడైతే మనం 1.5 yearకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే అండి 3 years బిలోనే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. ఎందుకంటే 5 years వరకు బ్రెయిన్ ప్లాస్టిసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో బాగా డెవలప్ అవుతుంది. న్యూరల్ పాత్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు ఏర్పడడం జరుగుతుంది ఆ టైంలో. సో అప్పుడు లేనప్పుడే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకెళ్ళగలిగితే డాక్టర్ దగ్గరికి అసెస్మెంట్ చేయించగలిగితే, రియల్లీ చిన్న చిన్న ఇష్యూసే అనుకోండి, ఎక్కువ ఏజ్కి ఇప్పుడు 12 ఏళ్ళకి ఉండాల్సింది 14 months వరకు రాలేదు, ఇట్స్ ఓకే. బట్ 18 months వరకు రావట్లేదంటే మనం చూసుకోవాలి కదా. ఒక 1 month వెయిట్ చేయడం ఇట్స్ ఓకే. బట్ దానికి మించి వెయిట్ చేయడం ఏంటంటే వేస్టింగ్ ఆఫ్ టైం అనమాట. అంటే మన దగ్గర ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడండి, చాలా మంది మీరు మీ బ్యాక్లోకి వెళితే ఒక టైం మిషన్ వచ్చింది అనుకోండి, మీ బ్యాక్లోకి వెళ్తే మీరు ఏం చేస్తారంటే చాలా మార్చుకుంటామని చెప్తాం మనం. బట్ అది మిత్, మన బ్యాక్లోకి వెళ్ళలేం, మార్చుకోలేం. సో మనకి తెలుసు కూడా పిల్లలకి ఇలా ప్రాబ్లం ఇది అవుతుంది అని చెప్పి టైం ఎంత వేస్ట్ చేస్తామో, సో ఆల్రెడీ మనం బ్యాక్లోకి వెళ్ళడానికి వేస్ట్ చేసేయడమే కదండి. సో చేతులారా చేస్తున్నాం అనమాట. సో మనం టైం ఎంత సేవ్ చేయగలిగితే పిల్లలకి అది అంత ఉపయోగపడుతుందండి.